హాయ్ అండి. గోంగూరతో ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా? గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దీనికోసం ఒక 4-5 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 2 ఉల్లిగడ్డలు తీసేసుకున్నాను. ముందుగా పచ్చిశనగపప్పుని నీట్గా కడిగేసుకొని తగినన్ని వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే మనం తీసుకున్న గోంగూరను కూడా నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసుకొని ఆరబెట్టేసుకొని చూడండి, ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. ఇందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఒక టమాటా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, ఇందులో మనం పచ్చిశనగపప్పుని 1 గంట సేపు నానబెట్టి వేసి వండుకున్నాం కాబట్టి ఇంకా తాలింపు పోపు దినుసుల్లో వేయట్లేదండి నేను. నూనె హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. మీరు ఈ కర్రీని ఎండుకారం వేయకుండా అచ్చం పచ్చిమిర్చి కారంతో చేసుకోవాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకోండి. ఇంకా ఎండుకారం అయిపోయినా పర్వాలేదు. లేదు ఎండుకారంతోనే చేస్తామంటే ఒక పచ్చిమిర్చి ఒక 2-3 వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కల్లో సరిపోతుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసి చక్కగా మగ్గనిద్దాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు గోంగూరతో ఎలాంటి వంటకం చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర పచ్చడి, పచ్చి ఉల్లిపాయ వేసి, ఎండుమిరపకాయలు, ఎండుకారం వేసి గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడి, గోంగూర కూర వండుకున్నా, గోంగూర టమాటా వండినా, ఇలా ఎలా చేసినా చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను ఉప్పు వేసేస్తున్నాను. ఉల్లిపాయలలో ఉప్పు వేసామంటే చాలా మంచిగా వేగుతాయి. ఇందులో కొంచెం అంతా ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం పేస్ట్ వేయటం ఇష్టం లేని వాళ్ళు మామూలుగా వెల్లుల్లి రెబ్బని పచ్చగా దంచి వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే మాత్రం ఇలా గోంగూర పచ్చిశనగపప్పు కూరని మాత్రం కంపల్సరీగా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి గోంగూరతో చేసిన వంటలంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం 1 గంట సేపు నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చిశనగపప్పుని తాలింపులో వేసేసాను. మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఆయిల్లో. శనగపప్పు వేయంగానే వాటర్ పోయకూడదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో తగినన్ని వాటర్ పోసేసుకున్నాం. ఎందుకంటే శనగపప్పు అనేది ఉడకాలి కదండి. 1 గంట సేపు నానింది కాబట్టి మనకి త్వరగానే ఉడికిపోతుంది. ఇందులో ఉడకబెట్టి కూడా శనగపప్పుని విడిగా బయట ఉడకబెట్టేసి కూడా వేసేసుకోవచ్చు, మీ ఆప్షన్ అండి అది. కానీ ఇలా వేసుకొని శనగపప్పు అనేది ఉల్లిపాయ తాలింపులో ఉల్లిపాయలు, టమాటా ముక్కలు,
మన జీలకర్ర ఆవాలు ఇవన్నీ తాలింపులో శనగపప్పు అనేది ఇలా వాటర్ పోసి ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా శనగపప్పు పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనం తగినన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనిద్దాం. చూద్దామండి ఇప్పుడు మనకి శనగపప్పు అనేది మెత్తబడిందో లేదో. మనం శనగపప్పుని ఒకటి తీసుకొని ఇలా 2 వేళ్ళ మధ్యలో పెట్టేసి ఇలా కొంచెం ఒత్తినట్టుగా అంటే చూడండి ఇలా నలిగిపోవాలి. చూడండి ఇది పర్ఫెక్ట్గా ఉడికింది. మరి ఇలా అనగానే పేస్ట్లా అయిపోకూడదండి. కొంచెం ఇలా నలిగినట్టుగా అయిపోతే మనకి శనగపప్పు ఉడికినట్టే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసుకున్నాం. గోంగూర వేయగానే కూర అనేది త్వరగా అయిపోతుందండి. చాలా త్వరగా మగ్గిపోతుంది గోంగూర వేసాక. చూడండి, గోంగూర వేసేసి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. గోంగూర అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇందులో చక్కగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, గోంగూర, పచ్చిశనగపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో గోంగూర వేసేసుకొని మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఇందులో తగినంత కారం వేసేసుకోవాలి. తగినంత కారం, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అంతేనండి. ఇందులో తగినంత కారం, తగినంత ఉప్పు వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిశనగపప్పు గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేసి తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.